జిల్లా జోగిపేటకు చేరుకున్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర. యాత్రలో పాల్గొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకురాలు రాణి రుద్రమ రాబోయే లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాలను గెలిచి బీజేపీ పార్టీ జెండాను ఎగరవేస్తాం. మహిళలకు అవకాశమిస్తే ఎక్కడైనా విజయం సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించలేదు. బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నది ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే. దేశంలో 1200 కోట్ల మరుగుదొడ్లను పేదలకు కట్టించి అందించిన ఘనత నరేంద్ర మోడీదే. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. 26వ తారీఖు నాడు 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలోనే ఎన్నడూ చూడనట్టుగా త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా త్రివిధ దళాలు మహిళలతోటే మార్చి చేపించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేసి మరొక్కసారి ప్రధానమంత్రిని చేయాలి. ఇవాళ మహిళలు ఇళ్లల్లో కూడా గౌరవంగా బతకాలి. పొద్దుగాల లేస్తే చెంబు పట్టుకొని బయటికి పోవద్దు. నా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇళ్లలోనే బాత్రూమ్లు ఉండాలి, ఇళ్లలోనే టాయిలెట్లు ఉండాలి. వాళ్ళు బయటికి పోయి అవమానపడద్దు. అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ను కట్టిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఎర్రకోట మీదకెళ్ళి మొట్టమొదటి ప్రసంగంలో చెప్పినాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర మిత్రపక్షాలు కావచ్చు, అందరు కూడా నవ్విండ్రు. నరేంద్ర మోడీకి పరిపాలించరాదు, నరేంద్ర మోడీకి గొప్ప విషయాలేం తెలివై, ఏ ముచ్చట లేనట్టు దేశంలో ఇళ్లల్లో టాయిలెట్లు కట్టించే ముచ్చట మాట్లాడుతున్నాడు ఈయన. ఆయన ఎగతాళి చేసిండు. కానీ నరేంద్ర మోడీ గారు ఒక పేదింటి బిడ్డ. వాళ్ళమ్మ ఇళ్లల్లో కూలి పని చేసుకునే తల్లి, వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునేట ఆయనే. కాబట్టి ఆ పేదిళ్లలో ఉండేటటువంటి మహిళలు ఎంత బాధలు పడతారో, ఎన్ని అవస్థలు పడతారో ఆయనకు తెలుసు. తన తల్లి పడ్డ కష్టాలన్నీ చూసిన ఆయన. కాబట్టి ఈ భారతదేశంలో ఏ తల్లి, ఏ చెల్లె కూడా అసొంటి అవమానాలు భరించద్దు అని చెప్పి మన గురించి ఆలోచన చేసి ఇవాళ మొత్తం భారతదేశంలో 12 కోట్ల ఇళ్లకు టాయిలెట్లు కట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గట్టిగా కొట్టండి ఒకసారి మా అక్క చెల్లెలందరూ సపోర్ట్. మరి అటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా వద్దా? మళ్ళోసారి కావాలా కదా? కావాలా వద్దా? మా అక్కలు చెప్పాలి, కావాలా వద్దా? ఇంకో ముచ్చట కూడా చెప్పిండు ఆయన. దేశమంతా కూడా కట్టెల పొయ్యిలు పెట్టుకొని వంట చేసుకొని ఇళ్లల్లో పని చేసుకొని షేన్లల్లో శెలకలల్లో పని చేసడానికి పోనీకి చాలా అవస్థ పడుతుండ్రు మా అక్క చెల్లెళ్ళు. దమ్ము వస్తుంది, ఆ పొగకు దగ్గు వస్తుంది, లోపల అవయవాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకనే వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇవ్వాలి అని చెప్పి దేశమంతా కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మళ్ళొక్కసారి ఆయనను ప్రధానమంత్రి చేయాలా వద్దా? చేయాలి కదా? మీరందరూ ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళందరూ చేతులెత్తుర్రక్క. ఒకసారి ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళందరూ చేతులెత్తు. అందరు పోతారా? అందరు పోతారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఉన్న మరి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. మరి అలా గెలిచే పార్టీ కోటేస్తారా, ఓడిపోయే పార్టీ కోటేస్తారా? మీరే చెప్పాలి. ఎవరికేస్తారు? ఎవరికేస్తారు? మోడీకేనా? మరి గెలిచే పార్టీకి వేస్తారు కదా. మళ్ళా వెనక తిరిగి చూడాల్సిన ముచ్చటేం లేదు కదా. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు. ఉన్నదల్లా ఉన్న ఏకైక పార్టీ ఏంటిది? బీజేపీ పార్టీ ఒక్కటే ఉన్నది. ఆ భారతీయ జనతా పార్టీకే తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలకే పోటీ. ఏ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వస్తుందో, ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చి ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలుస్తారో మనకు మనమే పోటీ పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయండి. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా మా అక్కలందరూ కూడా చెప్పాలి. అయోధ్య అక్షింతలు వచ్చినాయా మీకు? అయోధ్య అక్షింతలు వచ్చినాయా? అందరికి వచ్చినాయా? రామాలయం గుడి కడితే చూసిండ్రా లేదా? అందరూ టీవీలల్లా. మీ అందరికి కోరికుండనా రామునికి గుడి కట్టాలని? ఎవరికి కోరికుండనా చేతులు లేపుర్రు ఒకసారి. రామునికి గుడి కట్టాలనే కోరిక ఎవరి వాళ్ళకుండే? మీకు లేదా? ఉండేనా?
చిన్నప్పటి నుంచి కోరుకున్నారా లేదా? ఆ కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కనాడు కూడా సోయలేదు. అయ్యో పాపం రామునికి గుడి లేకుండా అయింది, ఇల్లు లేకుండా అయింది, మల్ల కట్టాలి అని. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి చిన్న గుడిసెలో ఉన్న రామునికి ఇల్లు కట్టించి ఇవాళ దివ్యమైనటువంటి రామ మందిరం కట్టించి మనందరి కోరిక తీర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇందాక ఈ పెద్దమ్మకి ఇక్కడ ఉండే ఒక నలుగురు ఉండే, నేను మాట్లాడే ముందు అడుగుతుండే, అమ్మ మాకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, మా పరిస్థితి ఏంది అని అడిగింది నన్ను. అసోంటి పెద్దమ్మల కోసం, ఇల్లు వాకిలి లేని వాళ్ళందరి కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద భారతదేశం మొత్తం ఇండ్లు కట్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా 16 లక్షల ఇండ్లు ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్ లో 25 లక్షల ఇండ్లు కట్టిండ్రు, తెలంగాణ రాష్ట్రానికి కూడా 2017లోనే 2.5 లక్షల ఇండ్లు ఇస్తే అప్పుడు ఇక్కడ ఉన్న దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పైసలన్నీ తీసుకొని జేబులో పెట్టుకొని ఇండ్లు కట్టకుండా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా, మోడీ ఇచ్చే ఇండ్లు ఎక్కడి, నేనే ఇచ్చినట్టు పేరు రావాలి అని చెప్పి ఆయన పైసలు జేబులేసుకొని పోతే భవిష్యత్తులో జరగదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి మనందరికీ ఇండ్లు కావాలంటే కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి. మన పంటలకు మద్దతు ధర కావాలంటే దేశంలో నరేంద్ర మోడీ గారు కావాలి. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి. కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఇవాళ జహీరాబాద్ లో కూడా మళ్ళా ఈ ఆందోళన నియోజకవర్గం కూడా మళ్ళా సంగారెడ్డి జిల్లా కిందకే వచ్చింది. కాబట్టి మా అక్క గోదావరి గారే స్టార్ట్ చేసినారు. నేను అక్క పేరు ఎందుకు చెప్తున్నా అంటే, మహిళలకు అవకాశం ఇస్తే, ఆడవాళ్ళకు అవకాశం ఇస్తే ఇంట్లో వంట చేసి పెట్టి గిన్నెలు తోమి బట్టలు విండు ఒక్కటే కాదు, ఎక్కడికైనా పోయి ఏ పైన అయినా విజయవంతంగా చేస్తామని చెప్పడానికి ఇది నిదర్శనం. కాబట్టి మీ అందరికీ కూడా మహిళలకు అవకాశం ఇచ్చి మహిళా సాధికారికతను ప్రూవ్ చేసి 33% చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి మనం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటందుకు అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఇక్కడి దాకా వచ్చినాం. మా అక్కలందరూ ఒక్కసారి గట్టిగా సపర్లు కొట్టాల. 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మహిళలందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా వద్దా? 2 చేతులు పైకి లేపి కొట్టండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సంతోషం. ఇవాళ మహిళలు ఒక్క చట్టసభల్లో ఉండడమే కాదు కదా, మహిళలు అన్నిలో ఉండగా మిలిటరీలో ఎప్పుడన్నా మహిళలు ఉన్నారా? సైనికులకు ఎప్పుడన్నా మహిళలు ఉన్నారా? మనం కూడా పోయి మహిళలు కూడా పోయి సైన్యంలో ఉంటామంటే అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆడోళ్లకు సైన్యంలో ఏం పని అని. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక పని చేసేటందుకు ఇల్లు నడిపేటోళ్ళు మహిళలు, ఇంట్లో కష్టం సుఖం పంచుకునేటోళ్ళు మహిళలు, వ్యవసాయం పని చేసేటోళ్ళు మహిళలు. మహిళలు మగవాళ్ళ కంటే ఎక్కడ తక్కువ పని చేస్తున్నారు? బయట పని చేస్తున్నారు, ఇంట్లో పని చేసుకుంటున్నారు. అంటే మగవాళ్ళ కంటే డబల్ పని చేస్తున్నారు.